హలో ఎవ్రీవన్. మనం ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల గురించి ఈ వీడియోలో విందాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజున అంటే నవంబర్ 14వ తేదీన జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఎన్నికల పోటీలో బరిలో నిలిచిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. అంటే ఈ రోజున నవంబర్ 14వ తేదీన ఫలితాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రతి 10 రౌండ్లలో కూడా వారు ఆధిక్యంతో భారీగా లీడ్లో ఉన్నారు. వారు 25,000 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ పై జెండా ఎగురవేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా గత రాష్ట్రం ఏర్పడిన కానుంచి ఆ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ 3 పర్యాయాలు గెలుస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు 2014 నుంచి అంటే గత 2023 ఎన్నికల వరకు తను ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి అనారోగ్యాల కారణాల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికలు అనిర్వహణమయ్యాయి. వారి సతీమణి మాగంటి సునీత గారు పోటీ చేశారు. కానీ అక్కడ ప్రజలు ఎక్కువగా ప్రభావం చూపలేదు. గత నెల రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నవీన్ యాదవ్ గారి తరపున ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, క్యాంపెయిన్లు, భారీ మీటింగులు నిర్వహించడం, వారి మంత్రులు, వారి ఎమ్మెల్యేలు కూడా మెయిన్ నాయకులందరూ ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గొనడం ఈ విజయం దక్కినది. బీఆర్ఎస్ పార్టీ వారు మొదటి నుంచి కూడా అహంకారంతో ఉన్నారు. వారి నాయకులు ఏమిటి అనేది కూడా సబ్జెక్ట్ లేకుండా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో మాగంటి సునీత గారు అక్కడ ఏరియాకు పరిచయం లేకపోవడం, అక్కడ ఓటర్ల ఆకర్షణ లేకపోవడం, ఎక్కువగా అక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు, ఓటర్లు కూడా ఉన్నారు. ఆ ఓటర్లు కూడా టీడీపీ వాళ్ళు కాంగ్రెస్కి ఓటు వేయడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఏరియాలో భారీ హామీలను ఇవ్వడం, వారు చేసిన గతంలో సంవత్సరం నుంచి వారి పాలనలో చేసిన అన్ని విజయాలను వారి ప్రజలకు వివరించడం, అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఇటువంటి కారణాలతో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎలక్షన్ల ప్రచారంలో వారి మెయిన్ నాయకులు పాల్గొనలేకపోవడం వారు ఓటమి పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా హాట్ టాపిక్గా మారడం జరిగింది. ఎన్నికల సర్వేలు కూడా 45% నుంచి 50% వరకు బీఆర్ఎస్ వస్తుందని తెలియజేశారు. ఈ రోజున ఫలితాలు తారుమారయ్యాయి. నవీన్ యాదవ్ గెలవటమే కాదు, జూబ్లీహిల్స్ గతంలో కూడా 25,000 పైగా ఓట్ల మెజార్టీ ఏ నాయకుడికి కూడా రాలేదు. మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేస్తే 16,000 ఓట్లు, 20,000 ఓట్లు రావడమే జరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి వారి హహాన్ని ప్రదర్శించి పార్టీని భూస్థాపితం చేయడం జరిగింది. ఏది ఏమైనా బీఆర్ఎస్ కోలుకోవాలంటే కష్టమే. ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎక్కువ ప్రభావం చూపలేదు. తక్కువలో తక్కువ 3వ స్థానంలో నిలిచారు దీపక్ రెడ్డి గారు. వారి పార్టీ నుంచి మెయిన్ నాయకులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోవడం, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం, ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు జూబ్లీహిల్స్ పై తక్కువ ప్రభావం చూపినది. వారు ప్రచారమే చేయలేనందున వారు ఓటర్లను ఆకర్షించలేకపోయాయి. ఏది ఏమైనా సరే నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ని మరింత అభివృద్ధి చేసి తెలంగాణ కేబినెట్లో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ కేబినెట్లో యువ నాయకుడు లేకపోవడం, ఇటువంటి ఇవ్వొచ్చనే కారణాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ గారికి అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మరిన్ని ఎన్నికల్లో బలంగా నిలవాలని కోరుకుంటూ ఉన్నాం.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.